దేవుని కార్యాలంటేనే గొప్ప కార్యాలు. దేవుని కార్యాలు ఈరోజు మనుషులకు ఒక చెత్త కార్యాలుగా కనపడుతున్నాయా? దేవుడు ఒక గొప్ప అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. పరలోకం నుంచే దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. దేవుడు అంటేనే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. మనం పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తున్నాం. ఎన్ని అద్భుతాలు చూస్తున్నాం. యేసు ప్రభు చనిపోయిన వాళ్ళను లేపింది అద్భుతం కదా. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచింది అద్భుతం కదా. దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు అంటేనే చూడండి, లేని వాటిని ఉన్నట్టుగా చేసేదే మన దేవుడు. నేను జాన్ పాల్ గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను, నీ మోకానికి ఏ రోజైనా ఏ దినమైనా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడా? నీ మోకానికి ఏ దినమైనా ఏ రోజైనా ఒక రోజు ఏదైనా ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నా అద్భుతం జరిగిస్తున్నాడా? దేవుడు అద్భుతములు, ఆశ్చర్యములు జరిగించే వారు కొంతమంది ప్రార్థన చేస్తుంటే అవి నీ కళ్ళకు ఒక చెత్తలాగా అయిపోతున్నాయా? అందుకే పచ్చకామర్లు వచ్చిన అనుకంట లోకమంతా పచ్చగానే కనపడుతుండేది. దేవుని కార్యాలు కనపడే, దేవుని కార్యాలంట కంటికి కనపడే, చెవికి వినపడే, హృదయానికి గోచరం కావు. దేవుని కార్యాలే అద్భుతమైన కార్యాలు. పరిశుద్ధ గ్రంథంలో మొదటి నుంచి చూస్తుంటాం. చూడండి, మన బైబిల్లో చూసుకుంటే మరి పరిశుద్ధ గ్రంథం ఆది కాండంలో మరి అబ్రహాము భార్య శారా 90 సంవత్సరాలు ఉంది, ఒక వృద్ధాప్యంలో ఉంది. కనీసం గర్భం ఆ యొక్క ఏమంటారు శిశువులను కనటానికి కూడా అది ఒక సమయం, ఏజీ కాదు. కానీ దేవుడు ఎంత అద్భుతం జరిగించాడు. ప్రసవ వేదనం అనేది కూడా ఒక సమయం దాటిపోయింది. అయినా దేవుడు శారా ద్వారా అద్భుతం జరిగించాడు. దేవుడికి తెలుసు ఏ సమయములో ఏ రీతిగా అద్భుతం జరిగించాలో, ఏ క్షణాన ఏ సమయములో అద్భుతం జరిగించాలో దేవునికి తెలుసు. మన ఈ మధ్యలో మనం చూసాం, మనందరికీ చూసే, ప్రపంచం చూసే రీతిగా, మన దేశం గర్వించే రీతిగా మరి మన దేశంలో ఉన్న ఒక మహిళ క్రీడాకారిణి, క్రికెట్ మరి క్రైస్తవురాలు మరి యొక్క జెమిమా రోడ్రిగ్స్ అనేట ఆమె మరి ఆస్ట్రేలియా మీద ఒక సెమీఫైనల్లో చాలా అద్భుతంగా రాణించింది. దానికి అంతటి కారణం ఏంటంటే ఆమె ప్రేయర్ కూడా ఒక దైవజనుని ద్వారా, ఒక అపోస్తుల ద్వారా ప్రార్థన చేసుకొని వెళ్ళింది. దేవుడు ఏ సమయంలో ఏ క్షణాల్లో అద్భుతం జరిగించాలో ఆయనకు బాగా తెలుసు. ఒక్క మహిళా క్రీడాకారిణి ద్వారా ప్రపంచము ఆశ్చర్యపరిచే విధంగా దేశం అంతా వందల కోట్ల మంది చూస్తున్నారు దేవుని కార్యాలండి. ఈరోజు దేవుని కార్యాలు చెత్త కార్యాలుగా అసలు అనటానికి మీకు మనసు ఎలా వచ్చింది? బుద్ధి ఉందా? బుద్ధి గలవారు ఎవరు ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టారు? దేవుని నామాన్ని మాయపరచు. చూడండి, దేవుని అద్భుత కార్యాలు. ఆమె ఏమైంది? ప్రార్థన చేస్తుంది, నాకు మనవలు కావాలి, 2 మనవలు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తే 2 మనవలు వచ్చారంటే అది దేవుడు ఇచ్చిన ఆశ్చర్యం. దేవుడు ఆమె హృదయమును ఎరిగాడు, మనవలు కోరుకున్నది కనుక దేవుడు ఇచ్చాడు. దానికి ఆ మాట పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నేను ఒక ఫ్లైట్లో పోవాలి ప్రభు, నేను ఎప్పుడు ఒక ఫ్లైట్ కూడా ఎక్కలేదని అంటే దేవుడు 4 ఫ్లైట్లు తిరిగేంత దేవుడు అట్లా అవకాశం ఇచ్చాడు. నీ ముఖానికి ఎప్పుడన్నా నువ్వు ఇలాంటి ప్రార్థన చేస్తే, నువ్వు ఇలా ఫ్లైట్లు కావాలంటే ఫ్లైట్లు వచ్చినాయా? ఇలా మరి గర్భము తెరవబడాలంటే ఆమె ప్రార్థన చేసింది, తెరిచిన. ఇలా అంటే ఆమెకు దేవుడు ఒక అద్భుతములు జరిగించే వరమును దేవుడిచ్చాడు. అందుకే దాన్ని ఏమంటారు? వర్కింగ్ ఆఫ్ మిరకల్స్ ఆఫ్ వర్కింగ్, అద్భుత కార్యములు చేసే శక్తి. ఇవి అంతా ఎవరికి ఉంటాయి అంటే అపోస్తులకే ఉంటాయి. అపోస్తుల కాలంలో జరిగిన అద్భుతాలు జరిగినాయి. ఈరోజు అపోస్తుల బోధలంటేనే ఏంటంటే ఇలాంటి వాళ్లకు ఆన్లైన్లో అక్కడ ఇక్కడ బోధించేటోళ్లకు ఒక అసహ్యకరం. అన్య భాషలు మాట్లాడితేనే తప్పు, ఇలాంటి అద్భుతాలు స్వస్థతలు జరిగినాయని సాక్ష్యాలు పెడుతుంటే మరొక తప్పు. ఇలా ఎన్నో దేవుడు ఏటీఎం కాడ కొడితే చూడండి, మరి ఆమె దగ్గర డబ్బులు లేవు, ప్రభా నిన్ను నమ్ముకున్నాను, నిన్ను సేవ చేస్తున్నాను, నాకు ఆర్థికంగా సహాయం కావాలంటే మరి ప్రార్థన చేస్తే ఏటీఎం దగ్గరికి వెళ్ళిపోయి చూస్తే 1,64,000 ఇంకా చిల్లరగా ఉన్నాయండి. అది ఆమె యొక్క విశ్వాసం. దేవుడు ఏ క్షణాల్లో ఏమి పంపాలో నా దేవునికి తెలుసు. ఎవరు తన ప్రజలు, తన మాట విన్నవాళ్ళు, నిజంగా తనని సేవించే వాళ్ళు, నిజంగా దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఏమి అడిగినా ఇస్తాడు. అందరు అడిగితే ఎందుకు ఇస్తారండి? నీకు తులం బంగారం కావాలని అంటే ఆమె అనుకున్నది కారు, ఆమె కుమార్తె గనుక, ఆమె దేవుని యొక్క కుమార్తె గనుక మరి ఆమె ఆ క్షణాన్ని ప్రభా నాకు బంగారం కావాలనుకుంటే బంగారం దేవుడు ఇచ్చాడు అని ఆమె చెప్పిన మాట అది. ఆమె విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు.
ఇదే లేక లేనిది ఉన్నట్లుగా పలకడమే విశ్వాసం. ఒక దైవజనుడు ఏలియా విశ్వాసపూర్వకంగా మనస్పూర్వకమైన ఒక నీతిమంతుడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడొద్దంటే పడలేదు. ఇది అద్భుతం కాదా? మరలా తిరిగి 3.5 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీదకి వర్షం రావాలంటే వర్షం పడ్డది. ఇది అద్భుతం కాదా? జాన్ పాల్ గారు నీలాంటి వారే కాదు, ఈరోజు క్రైస్తవ సమాజంలో 99% అవిశ్వాసులుగా ఉన్నారు. ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగించే వారుగా లేరు. మీకు అర్థం అవ్వట్లేదా? అపోస్తుల కాలంలో ఏం జరిగినాయి? అద్భుతాలే. అడుగు పెట్టిన స్థలం వెళ్ళి అద్భుతాలే. నజరేయుడైన యేసు నామములో లేచి నడవమంటే కుంటివాడు లేచి నడిచాడు. ఇది అద్భుతం కాదా? చనిపోయిన వారు లేమని చెప్తే లేచారు. అది అద్భుతం కాదా? నీడ, అపోస్తుల నీడను బట్టి అద్భుతాలు, నీడను బట్టి స్వస్థతలు జరిగినాయి. ఇలాంటి దేవుని కార్యాలు కాదా? మీ కళ్ళకు కనబడట్లేదా? ఎందుకు క్రైస్తయానిటిని, ఈ నిజంగా దేవుని సేవించే వారిని ఆ రోడ్ల మీదకి తెచ్చేస్తున్నారంటే మీరే ఏదో మీ యొక్క ఫేమ్ కోసం, మీ యొక్క కీర్తి ప్రతిష్టల కోసం మీరు ఏదో చెప్పుకున్నంత మాత్రాన అక్కడ ఒరిగేది లేదు. మీ మనుషుల ముందు ఏదో గొప్పగా మీరు ఏదో 4 మంది చెప్పుకున్న వారైపోతారేం కానీ దేవుని దృష్టిలో ఒక భయంకరమైన దినం రాబోతుంది, తీర్పు దినం. దేవుని కార్యాలను, అద్భుతంగా జరిగించే కార్యాలను, ఆశ్చర్య కార్యాలను నీవెందుకు ఇలాగ ఒక చెత్త సాక్ష్యాలు అంటున్నావు? నీవే కాదు, వాళ్ళందరూ ఎంతో మంది కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి వాళ్ళని ఫాలోవర్స్ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరలా చెప్తున్నాను, దేవుని కార్యాలు అనేది ఎప్పుడు ఘనంగా ఉంటాయి, ఒక విలువైనవిగా ఉంటాయి. దేవుడు చేసే కార్యాలే గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, విలువైన కార్యాలు. ఎవరు చేయలేని కార్యాలు చేసి చూడండి. ఆయన సృష్టి అద్భుతం. దేవుడు అంటేనే అద్భుతం. అద్భుతకారుడే అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈరోజు కొంతమంది ద్వారా అద్భుతాలు జరిగిస్తున్నాడు. అపోస్తలుడైన తోమా మన దేశానికి వస్తే మన దేశంలో అద్భుతాలు జరిగించాడు. అలాంటి వాళ్ళే దేవుడు ఏర్పరచుకున్న వారి ద్వారా మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. చూడండి, మేము కూడా విశ్వాసం ఉంచినప్పుడు మాకు కూడా తగిన సమయంలో ఆర్థిక సహాయము. చూడండి, ఎక్కడో లండన్లో ఉన్న వాళ్ళు మాకు తెలియదు, మేము విశ్వాసం నుంచి ప్రార్థన చేశాం. దేవుడు అసలు ఒక వ్యక్తి ద్వారా జస్ట్ చిన్నగా ఒక 2 minutes ప్రేయర్ చేయించుకొని అమౌంట్ ఆర్థికంగా మాకు పంపడం జరిగింది. ఇది ఒక అద్భుతం. ఎందుకంటే నేను విశ్వసించాను, మేము బయటకు చెప్పుకోలేదు కానీ మేము విశ్వసించాను, ప్రార్థన చేస్తుంటున్నాను. దేవుడు ఒక అద్భుత రీతిగా ఎవరినో ప్రేరేపించి అద్భుతాలు జరిగి ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒక ఆమె కంటే గ్యాస్ అయిపోయింది. అయ్యా గ్యాస్ అయిపోయింది ప్రభు అని ప్రార్థన చేస్తుంటే అయిపోయిన గ్యాస్ మరలా తిరిగి అది గ్యాస్ మళ్ళా ఏమవుతుంది, వెలిగించబడుతుందంట. అదొక అద్భుతం, ఆమె యొక్క విశ్వాసం. చూడండి, మరొక ఏలియా కాలంలో ఒక విధవరాలు ఇంటి దగ్గర సారెపాతు అనే గ్రామంలో ఒక్క పూట తిని చనిపోదాం అనుకున్నది. ఒక్కటే పూటకున్నాయి. ఆ యొక్క వృద్ధురాలు తన కుమారుడు, మరి ఆ వృద్ధురాలు కుమారుడు ఇద్దరు తిని చనిపోదాం అనుకున్నారు. చాలా వృద్ధురాలు సారెపాతు అనే గ్రామంలో. కానీ ఎప్పుడైతే ఏలియా ప్రవక్త వచ్చి అడుగుపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ కరువు సంవత్సరం వెంట్ల ఆ ఇంటిలో ఏమంటే పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. ఇది ఒక అద్భుతం కాదా? దేవుడు అంటేనే ఇలాంటి అద్భుత కార్యాలు చేశాడు. దేవుడే కాదు, తన నమ్ముకున్న దేవుని సేవకులు కూడా అద్భుతం జరిగిస్తారు. ఈరోజు అదే విధంగా ఆ దైవ జనరాలు కూడా ప్రార్థన చేస్తుంటే గ్యాస్ అయిపోయిందంటే గ్యాస్ వచ్చేస్తుంది, నెట్ కనెక్షన్ అయిపోయిందంటే నెట్ కనెక్షన్ వచ్చేస్తుంది. వాళ్ళ విశ్వాసం దేవుడు చూస్తున్నాడు. మా అకౌంట్లో డబ్బులు లేవు ప్రభు అని ప్రార్థన చేస్తుంటే డబ్బులు పడుతున్న వాళ్ళ విశ్వాసం దేవుడు చూస్తున్నాడు. ఇవన్నీ బైబిల్లో మనం చూసుకుంటే దేవుని అద్భుత కార్యాలు. మరలా చెప్తున్నాను, దేవుని కార్యాలు అనేది కంటికి కనపడాయి, చెవికి వినపడాయి, హృదయానికి గోచరం కావు. దేవుని కార్యాలు నీకు కనబడేటట్లు చేయడు దేవుని బిడ్డ. దేవుని విశ్వాసమును బట్టి దేవుడు క్రియలు చేస్తాడు. ఈరోజు ఆన్లైన్లో ఏదో ఫేమస్ కావడం కోసం నువ్వు దేవుని కార్యాలను చెత్తవిగా అనటానికి అది సబబు కాదు. మరొకసారి ఇక్కడి నుంచి నువ్వు తెలుసుకొని ఇలాంటి మాటలు పలకకూడదని నేను ఒక సేవకునిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఎస్, నిజమే, ఇలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ, 100% ఉన్నారు. అద్భుతం. ఇంకా వాళ్ళని ఏమంటున్నారు తెలుసా? మెంటల్ హాస్పిటల్లో ఎక్కడనో ఎర్రగడ్డలో వేస్తే బాగుంటది. నీకు దేవుని సేవకులు అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నటువంటి సేవకులను నీవు మెంటల్ హాస్పిటల్లో ఎర్రగడ్డలు వేయాలంటవా? ఎంత దుర్మార్గం చూడండి.
దేవుడు నా సేవకులను ఈరోజు డైరెక్ట్ గానే ఏం చేస్తున్నారంటే విమర్శిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ చివరిలో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే దేవుని కార్యాలు అనేది చాలా అద్భుతమైన కార్యాలు. ఆయన సృష్టి అద్భుతమే. చూడండి, మానవ సృష్టి, మానవుని నిర్మించింది కూడా అద్భుతమే. ఆయన ప్రభు అద్భుతకరుడే, ఆశ్చర్యకరుడే, ఆయన ఆలోచనకర్త. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని కార్యాలు ఎప్పుడైనా ఘనమైనవే. దేవుడు గొప్ప అద్భుతాలు చేయగలడు, తన సేవకుల ద్వారా జరిగించగలడు అద్భుతాలు, ఆశ్చర్యాలు. అపోస్తల కాలంలో జరిగిన అద్భుతాలు తప్పకుండా మన కాలంలో